ఒకవైపుగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండడం, మరోవైపుగా కవిత కొత్త పార్టీ అనే అంశం తెర మీదకి రావడం. అంటే డెఫినెట్గా జాగృతిని ఒక కొత్త పార్టీగా అవతరించేందుకు, జాగృతిని ఒక కొత్త రాజకీయ పార్టీ అని చూడాలని చెప్పి కవిత చెప్పింది అన్నప్పుడు అర్థం కావాలి. కవిత రాజకీయ పార్టీ అని పెట్టబోతున్న ఒక అనుమానాలు, ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. అది డెఫినెట్గా గతంలో కూడా అనేక మార్లు మాట్లాడుకొచ్చినాం మనం. తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి, కేసీఆర్తో ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఆయన సన్నిహితులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అందరితో మనం మాట్లాడినప్పుడు కేసీఆర్ వారసుడు ఎవరు అనే ప్రశ్న ప్రారంభమైతే డెఫినెట్గా కేసీఆర్ సమాధానం చెప్పిన అంశం ఏంటంటే కవితనే తన రాజకీయ వారసురాలుగా కేసీఆర్ చెప్పుకొచ్చిందట. అంటే ఇప్పుడు కేటీఆర్ రాజకీయాల కంటే కూడా కవిత వైపే కేసీఆర్ ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉన్నది. సో ఒక రకంగా కేసీఆర్కి మధ్య కొన్ని వివాదాలు చిచ్చు ఏంటంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా కేసీఆర్కి ప్రతిపాదించిన వారికే ఎమ్మెల్యే టికెట్ రావడం, సో దాంట్లో కేసీఆర్ ఓటమి పాలవడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు, అనేక ఉదాహరణలుగా ఉన్నాయి. కాబట్టి కవిత వెన్నుదన్నుగా నిలిచి నిజంగానే రాజకీయ పార్టీ పెట్టిస్తాడా కేసీఆర్ అనే ఒక అనుమానం కూడా మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మొదలైనవి. నిజంగా పెట్టిస్తే పెట్టియొచ్చు కూడా, ఎందుకనంటే పార్టీకి సంబంధించి కేటీఆర్కి ఒక పార్టీ, కవితకు ఒక పార్టీ, రాజకీయ వారసులను వాళ్ళు తీసుకువెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలి కదా. లేకపోతే కవితకు కొంత వెన్నుదన్నుగా నిలిచి పార్టీలో ఇంకేదైనా నువ్వు ముందుకు వెళ్ళు, నేను వెనక నేను ఉంటా అని చెప్పే అవకాశం ఉంది. కేటీఆర్ ఏమో ఆదరబాదరగా ఆ సమస్య ఈ సమస్య ఈ సమస్య ఆ సమస్య తిడుతుంటే కవిత మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ బీసీకి సంబంధించి బీసీ కమిషన్ ఎదుట హాజరవ్వడం, ఈ గురుకుల విద్యార్థులకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంది. కేటీఆర్ ఏమో రన్వే పైన స్పీడ్గా దూసుకెళ్తుంటే కవిత మాత్రం ఆచితూచి మధ్యలో వచ్చినటువంటి అన్నింటి కూడా మాట్లాడిస్తూ వెళ్తోంది. ఈ మధ్యకాలం వారం రోజులు అవుతోంది. సో ఇవన్నీ సంకేతాలు చూస్తుంటే కొంత రాజకీయంగా వాళ్ళైతే ఒక వారసత్వం కోసం పోరాడుతున్నటువంటి పరిణామాలు, ఆ సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపుగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉన్నది. అందుకే గవర్నర్ దగ్గర ఆ పెండింగ్ ఏదైతే ఉందో ఈ కార్ రేసింగ్ సంబంధించి లేకపోతే ఇతరత్ర విషయాల్లో అరెస్ట్ చేస్తామని చెప్పి కేటీఆర్ విషయంలో కొంత పర్మిషన్ కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకుందో లేకపోతే తన దగ్గరికి ఆ ఫైల్ని పంపించిందో, ఆ ఫైల్ పెండింగ్లో ఉంచడం గల కారణం బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తీ అనేది మరో చర్చగా ఉన్నది. చూద్దాం ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుందాం. సో ముందుగా తొలివెలుగు విషయానికి వస్తే, మూసీలోకి విషం, కెమికల్ ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీలోకి డంపింగ్, వాటర్ ట్యాంకర్ల ముసుగులో మూసీలో కెమికల్ వ్యర్థాల డిస్పోజ్, ఇసుక వ్యాపారం, లారీల పార్కింగ్ మాటున మూసీలో వ్యర్థాల డంప్, బాలనగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలు, లంగరాజులోని బాపుఘాట్ వద్ద 2 ట్యాంకర్లు పట్టుకున్న స్థానికులు. మొన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ట్యాంకర్ వచ్చిందట అక్కడికి, అనుమానాస్పదంగా ఆగి దాని నుంచి ఏమంటారు పైపు తీసేసి మూసిలో వాడేసి నీళ్లు తీసేసే ప్రయత్నం చేస్తుంటే స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారైపోయినట. సో ఈ చుట్టుముట్టినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వ్యర్థాలను కూడా ఆల్రెడీ మురికి కూపమైపోయింది. అది దాన్ని ఇంకా మురికి చేసి మురికిని కాస్త ఆ పేద ప్రజలకు సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిండో ధనికిల నుంచి వచ్చినటువంటి డ్రైనేజ్ నీళ్ళని పేద వర్గాలు తాగాలని చెప్పుకొచ్చిండో, ఇక్కడ ఈ మురికి నీళ్ళను ఈ ఏమంటారు రసాయనాలతో కొన్ని నీళ్ళను కూడా పేదలు వాళ్ళ పంటలకి, వాళ్ళ పంటల కోసం, వాళ్ళ తాగునీటి కోసం, పశువులు కిందికి పోతున్న కొద్ది సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో కిందికి పోతున్న కొద్ది ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి గ్రామాలైతే ఒక రకమైనటువంటి దుర్వాసనతో అక్కడ ఎప్పుడు చూసినా కూడా ఒక అనారోగ్యం అనేది పెద్ద ఎత్తున ప్రబలుతూ ఉంటుంది. ఇక పక్కనే చూస్తే, శ్రీతేజ్ నన్ను వాడుకున్నాడు, పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ కారంచేడుకు చెందిన ఓ మహిళా ఫిర్యాదు. పుష్ప సినిమాలో కూడా ఆయన నటించిన ఆయన, పుష్ప లేకపోతే దాన్ని ఏమంటారు లక్ష్మీ ఎన్టీఆర్లా చంద్రబాబు కొన్ని క్యారెక్టర్లు నటించిన ఆయన. సో ఆయనను ఎవరు మోసం చేసిందని చెప్పి ఈ కేసు నమోదైంది. 2వ కేసు ఆయన మీద. గతంలో కూడా ఒక వివాహిత మీదనే, ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఆవిడ మీదనే, ఆయన అలా భర్త కూడా మంచి బ్యాంక్ ఉద్యోగి, చాలా సూపర్ స్థాయి ఉద్యోగి. ఆ ఉద్యోగి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టే శ్రీతేజ్ అనే వ్యక్తి. ఆ విషయం భర్తకు తెలిస్తే భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అప్పుడు కేసు నమోదైంది. తాజాగా మళ్ళొక వివాహితతోనే ఈ రకంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు ఆల్రెడీ 7 ఏళ్ల వయసున్న బాబు కూడా ఉన్నాడంట. మరి ఆమె గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే ప్రస్తుతం కుక్కట్పల్లి 0 ఎఫ్ఐఆర్ అక్కడ నమోదు చేసి కుక్కట్పల్లి ట్రాన్స్ఫర్ చేసి ప్రస్తుతం మరో కేసు నమోదైంది. ఇక నగ్న పూజలు కలకలం, మంతని ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఈ నగ్న పూజల కలకలం రేపాయి. దానికి సంబంధించి మనం చూద్దాం డీటెయిల్డ్గా. ఇక గురుకులాల్లో మృత్యుఘోష, పేద విద్యార్థుల పాలిట మృత్యు కుహరాగాలుగా గురుకులాలు, విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఆశ్రమ పాఠశాలల్లో నిర్లక్ష్య పోకడలు. చూడుర్రి, 1 కాదు 2 కాదు,
ఏంది దుర్మార్గము, ఏంది దౌర్భాగ్యము? ఏ ప్రభుత్వాలు మారినా ఈ పద్ధతి మాత్రం మారకపోయిన తర్వాత మీ ప్రభుత్వాలు ఎందుకు, మీకు లచ్చలు జీతాలు ఎందుకు, మీరు అసలు ఎందుకు ఉన్నట్టు నాకు అర్థం కాదు. ప్రభుత్వాలన్న మాత్రాన అటు రేవంత్ రెడ్డో కేసీఆర్గా అధికారులు కూడా ఉంటారు కదా, అధికారులు ఏం చేస్తున్నట్టు? అరే మొన్నటికి మొన్న ఒక 100 మందికి అస్వస్థత జరిగిందండి ఒక స్కూల్లో, ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాగునూరులో. మళ్ళీ ఘటన మరొక ముందే అక్కడ పోయినాక హాస్పిటల్లో పోతే హాస్పిటల్లో కూడా పురుగుల తొక్కున్నటువంటి ఉప్మాని టిఫిన్స్ని పెట్టిరట. నిన్న మళ్ళీ జరిగింది, మళ్ళీ 20 మంది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవడు? ఆ కాంట్రాక్టర్ని తొలగించాలా ఫుడ్ సప్లై చేస్తోని, లేకపోతే అక్కడ ఏం జరుగుతున్నది కనీసం అధికారులు గమనించిరా? ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత ఆర్భాటం, ఎందుకు ఇంత అంగుల ఆర్భాటం? ఇది ప్రజాపాలన అంటారా? ఇక్కడ ఎవరైతే ఇన్ని జరుగుతున్నా పట్టించుకున్నటువంటి అధికారిని సస్పెండ్ చేయండి ఫస్ట్. ఒకసారి జరిగినప్పుడు అక్కడ యాక్షన్ తీసుకోవాలి, మెమో జారీ చేయాలి ఫుడ్ కాంట్రాక్టర్ సెక్యూరిటీకి, సారీ ఫుడ్కి సంబంధించిన కాంట్రాక్టర్కి. రెండవసారి మూడవసారి జరుగుతూ పోతున్నా కొని చూస్తూ ఊరుకున్నామంటే మనం కారడువులు ఉన్నామా, జంగాలు ఉన్నామా, మనుషులం కాదా? మీ ఇంట్లో గిట్లే తింటారా? ఎవరైనా తినే తిండి తిని చనిపోతారా? కడుపుకు తినే తిండి కోసం ఆ తిండి పాయిజన్గా విషంగా మారి చచ్చిపోతారా అండి? నాకు అర్థం కాదు. ఇదేం దౌర్భాగ్యము, ఇదేం దుర్మార్గము? ఇక రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, అక్రమ నిర్మాణాలు ఆక్రమణలు తొలగించాల్సింది, నదిలో మురుగునీరు కలవకుండా చూడాలి. ఒక రకంగా ఇది హైకోర్టు మూసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ ఎవరు ఆక్రమించినా, ఆక్రమణ గురి చేసినా దాన్ని కూల్చాల్సిందే, వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి ఇదొక రేవంత్ సర్కార్ కదా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మూసీకి సంబంధించిన అంశంలో హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి డైరెక్ట్గా క్లియరెన్స్ ఇవ్వడం అనేది. ఇక యువతకు నైపుణ్యం ఉపాధి కల్పనే లక్ష్యం, పరిశ్రమల అవసరాలకు పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం, జిల్లాల్లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం. 2025 ఏప్రిల్లోగా ఏఐసిటి నిర్మాణ ప్రారంభం. ఈనాడు ముఖాముఖితో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో బాపుఘాట్ అభివృద్ధి, దానికి అవసరమైన 222 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయండి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 32 మండల పరిషత్లకు ఆమోదం, పాలక వర్గాల ఏర్పాటుకు మార్గం సుగమం. ఇక ఇథనాల్ పరిశ్రమను తరలించాల్సిందే, కథం తొక్కిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల వాసులు. జాతీయ రహదారిపై ఉదయం 9:30 నుంచి నిరసన. నిన్న ఆర్డీఓని అడ్డుకుంటే ఆఖరికి వస్తే పోలీసు ఇన్వాల్వ్ అయిపోయి రాత్రి అంతా ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఆర్డీఓని అక్కడి నుంచి తప్పించారు. ఆర్డీఓ కార్ దహనానికి యత్నం చేసిరట ఇథనాల్ ప్రాజెక్టు నిరసనగా. ఇక ఏ ప్రాజెక్టులు ఎవరిస్తారో కూడా రేవంత్కు తెలియదు. జాతీయ రహదారులు, విద్యుత్ రక్షణ ప్రాజెక్టులు అదానికి ఇచ్చింది కేంద్రమే, వాటి అనుమతులతో బారాస ప్రభుత్వానికి సంబంధం లేదంటున్న కేటీఆర్. మహారాష్ట్ర సీఎం ఎంపిక మరింత ఆలస్యం. ఇక డిజైన్ డ్రాయింగ్ లేకుండానే సుందిల్లా 2A బ్లాక్ నిర్మాణం. అసలు డిజైన్ లేదు, మన్ను లేదు, మసాన్ లేదు. ఏదో మేస్త్రి వచ్చి ఉత్తగానే అరే గోడిటి కట్టండి అయ్యా, గోడ అటు కట్టండి అన్నట్టుగా ఊరికైనా ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టేసిరట డిజైన్ లేకుండానే. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇథనాల్ పరిశ్రమ వద్దే వద్దు, పరిశ్రమను రద్దు చేసే వరకు పోరాటం ఆగదంటూ నిర్మల్ దిలావర్పూర్ హైవే పైన మహిళల ధర్నా. ఇక మధ్యాహ్న భోజనంలో ఫుడ్ సేఫ్టీ ఎక్కడ? మాగునూరు బడిలో మళ్ళీ 28 మంది పిల్లలకు అస్వస్థత. మధ్యాహ్న భోజనం తిన్నాక వాంతులు, కడుపు నొప్పి, ఆసుపత్రులకు విద్యార్థులు. వారంలోపై 3వసారి ఫుడ్ పాయిజన్ ఘటన. ఆందోళనలో తల్లిదండ్రులు. భోజనంలో తేడా లేదు, బేకరీలోని పదార్థాలు తినడం వల్లే అంటున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్. హాస్టల్లో మిథ్యంగా మారిన ఆహార భద్రత, నాసిరకం పదార్థాలు, పాడైన కూరగాయలు. సరే ఇక్కడ మీరు చూద్దాం, ఇక్కడ ఆ హాస్టల్ ఫుడ్లో అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ సప్లై చేసేటువంటి ఫుడ్లో ఏం సమస్య లేదు, బేకరీ అంటున్నారు. మరి ఆ బేకరీ మీకు తెలిసినప్పుడు ఆ బేకరీ ఎందుకు ఉంచుతారు అక్కడ నుంచి? ఏదేమైనా కలెక్టర్ తప్పే, ఏదేమైనా అధికారుల తప్పే. ఇక్కడ ఏం జరిగినా కూడా అధికారుల బాధ్యత వహించాల్సిందే. ఇక ఎంత జనాభాకు అంత భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరాల్సిందే. తెలంగాణలో కులగణన 92% పూర్తి. సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో సీఎం. ఇక పక్కనే మూసీలో అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందే, నది గర్భంలోని నిర్మాణాలకు మినహాయింపులొద్దు. నదులు, చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులు, వాటి భూములను ప్రభుత్వం ఇళ్ల కోసం కేటాయించిన ఎలాంటి చట్టబద్ధత ఉండదు. భూమి పొందిన వారికి హక్కులు సంక్రమించవు. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టవచ్చు. ఇల్లు కోల్పోతున్న వారిపై సర్వే చేయండి అంటున్న హైకోర్టు. ఇక మామునూరుకు అనుమతులు ఇవ్వండి, పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో విమానాశ్రయాలు మంజూరు చేయండి.
కొత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామగుండ నియోజకవర్గంలో ఒకటి, తర్వాత ఆదిలాబాద్లో 3 విమానాశ్రయాలకు సంబంధించి మంజూరు చేయండి అని చెప్పి నిన్న కేంద్ర ఏమంటారు పౌర విమానయాన శాఖ సంబంధించిన మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ. ఇక డిజైన్లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిల్లా బ్లాక్ 2A నిర్మాణం. డిజైన్ లేదట దానికి, డైరెక్ట్గా ఉత్తగానే ఎవరో పెద్ద మనిషి వచ్చారే అడ్డంగా గోడ కట్టమాయంటే కట్టినట్టుగా అవుతానే కట్టేసి దానికి డిజైన్, ఓ కథ, ఓ కార్ఖానా, ఓ సంతకాలు ఏం లేవు. గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాంపరింగా, మీకింత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి? కేపాల్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఈవీఎంల ట్యాంపరింగ్ పిటిషన్ కొట్టివేత. చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా ఈవీఎంలను తప్పుపట్టారన్న పాల్. ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్లే కావాలి. రాజ్యాంగానికి నమస్కరిస్తూనే ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని నాశనం చేస్తున్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఖర్గే ధ్వజం. కేపాల్కి సుప్రీంకోర్టు జరా చురకలంటించింది. గెలిస్తేనేమో ఓకే కానీ ఓడితే ట్యాంపరింగ్ అంటారా, పదే నీ పంచాయతీనని చెప్పి సుక్కలు చూపించింది. ఇంకా పక్కన డిఎస్సి 2008 అభ్యర్థులకు 1400 మందికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు. త్వరలోనే కాంట్రాక్ట్ టీచర్లుగా నియామకం. ఇక ప్రజలకు మెరుగైన జీవితం మన బాధ్యత. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థలను కలిసి పనిచేయాలన్న రాష్ట్రపతి ముర్ము. ఇక దేవేంద్ర ఫడ్నవీసే మహా సీఎం ప్రమాణం చేయగానే వాటి పని పడతా అన్న ఎవరు డొనాల్డ్ ట్రంప్. కెనడా, మెక్సికోలపై 25% సుంకం విధిస్తా, చైనా మీద 10%. ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు, డ్రగ్స్ నేరస్తులు తీరు మార్చుకునేదాకా సుంకం పోటు తప్పదంటున్న డొనాల్డ్ ట్రంప్. భారత్కు వాణిజ్యపరంగా లబ్ధి, చైనాకు ధీటుగా ఎదిగే ఛాన్స్ అట. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు 20న ఉప ఎన్నిక అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. సో ఇవి ఆంధ్ర హెడ్లైన్స్. ఇక వెలుగు విషయానికి వస్తే జనవరి 1st వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు. వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత. సెకండ్ ఫేజ్లో మెట్రోకు నిధుల కొరత లేదు. కేంద్రం వద్ద పెండింగ్లో 5 కారిడార్ డిపిఆర్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 101.5 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ మెట్రో విస్తరణం. అండర్గ్రౌండ్ మెట్రో అంట ఫస్ట్ టైం. ఇక హైదరాబాద్లో మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి. ఇక రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడు పరిదాటలంటున్న మోదీ. మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తామంటున్న రాహుల్ గాంధీ. ఇక క్యూఆర్ కోడ్తో పాన్ కార్డ్, క్యూఆర్ కోడ్ ఫీచర్తో పాన్ కార్డును ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 1435 కోట్లు ప్లాన్ 2.0 ప్రాజెక్టును ఆమోదించింది. ఇక షిండే రాజీనామా. మహారాష్ట్ర సీఎం పదవికి ఏకనాథ్ షిండే రాజీనామా చేశారు. ఇక వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు పాల్వంచ అంతర్గా ఆదిలాబాద్లో మంజూరు చేయండి. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. ఇక మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే, నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం. ఇక సన్నాసిని కలెక్టర్గా పెట్టినరు. ఓ కలెక్టర్ని సన్నాసిగా పోలుస్తున్నాడు. ఇంకో డాష్ ఓ కలెక్టర్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు. నీకు ఎంత ఆగ్రహం ఉన్నా, ఏమాత్రం కోపం ఉన్నా, ఆ రకమైన పరజాలం ఉపయోగించవచ్చునా, తగునా? ఏమాత్రమైనా కూడా కలెక్టర్ని పట్టుకొని సన్నాసి అంటావా? నీకున్న అహంకారం ఏంది? ఇంకా కూడా నేను దొరలకారం ఉన్నా, నేను నిజాం రాజులాగా వ్యవహరిస్తా అంటే కుదరదు ఇక్కడ. మరి నీ ప్రభుత్వంలో కలెక్టర్గా పనిచేసే వాళ్ళు ఎవరు? డిఎంహెచ్ఓ శ్రీనివాస్, గడల శ్రీనివాస్ అయితే ఏంది, లేకపోతే ఈయన పేరేంది, కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి మేరకు ఎంపీగా పోటీ చేసిన ఆయన. కేసీఆర్ రంగానే శాస్త్రంగా నమస్కారాలు పెడితే మీకు మంచి కలెక్టర్లా? ముఖ్యమంత్రుల కాళ్ళకు మొక్కించుకుంటే మంచి కలెక్టర్, లేదంటే సన్నాసులా? ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ను 100% పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ. ఇక కెనడా, మెక్సికో, చైనా వస్తువులపై సుంకాలు పెంచుతా. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. చొరబాట్లు, డ్రగ్స్కు చెక్ పెట్టేందుకని వెల్లడి. ఇక డిజైన్లు లేకుండా నిర్మాణం. కాళేశ్వరం కమిషన్ ముందు ఒప్పుకున్న ఆఫీసర్లు. 2వ బ్లాక్ డిజైన్లను 2Aకు వాడాల్సి వచ్చింది. రిటైర్డ్ ఏఎన్సీ నల్లా వెంకటేశ్వర్ ఆదేశాల మేరకే చేస్తామని వెల్లడి. చూడు, డిజైన్ లేదట, మన్ను లేదట, ఎవరో చెప్తే దాన్ని బట్టి అనుగుణంగా చేసినామని చెప్పి చెప్తున్నారట. ఇక జీడిమెట్లో రోడ్డుపై రక్తపు రంగులో కెమికల్స్ వరద. డ్రైనేజీలో నుంచి పొంగి వీధుల్లోకి. పరిశ్రమ నిర్వాహకం బెంబేలెత్తిస్తున్న జనం. ఇక గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయిలోకి పొల్యూషన్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూస్తే కనుక దీంట్లో అబద్ధాల సీఎం, అదానికి దాసోహం. కేసీఆర్ రెడ్ సిగ్నల్, రేవంత్ రెడ్ కార్పెట్ అట. ఈమిడ అజ్ఞానులు చెరపలేని ఆనవాలు కేసీఆర్ అట. తర్వాత ఇథనాల్ మంటలు. పరిశ్రమ వద్దని NH61 పైన అర్ధరాత్రి దాకా ఆందోళన. ఆర్డీఓ వాహనానికి నిప్పు. నచ్చజెప్పేందుకు వచ్చిన ఆర్డీఓను గేరావు చేసిన మహిళలు. తిరిగి వెళ్తుండగా కారులోనే 6 గంటల పాటు నిర్బంధం. కలెక్టర్ వచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని గ్రామస్తుల పట్టు.
ఇక పక్కనే మళ్ళీ ఫుడ్ పాయిజన్. మాగునూరు స్కూల్లో వారంలో 3వ ఘటన, 40 మందికి అస్వస్థత, అంత్యక్రియలపైన ఆంక్షలట. వాంకిడి నుంచి దాబా గ్రామం వరకు పోలీసులపై మృతురాలు శైలజ ఇంటి చుట్టూ ఎటు చూసినా వాళ్ళే, బిడ్డను కల్లారా చూసుకోలేని స్థితి తల్లిదండ్రులది. ఇక లగచర్ల ఆగ్రహంలో అర్థం ఉంది. క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్తున్నారు. వాస్తవాలు ఇక నేనేమంటున్నా, లగచర్లలో ఏదో వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెప్టెన్స్ ఉంది, ఇస్తా అంటున్నాను, ఎక్కడ ఎవరు చెప్పట్లే. లగచర్లో ఆగ్రహం ఉన్నది. ఆ ఆగ్రహాన్ని కలెక్టర్ల మీద దాడి దాకా తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రమేయమే. బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహమే లగచర్ల ఘటనలో ఆ ఆగ్రహాన్ని కాస్త ఏకంగా దాడి వరకు తీసుకొచ్చింది. దాడి వరకు తీసుకొచ్చి కలెక్టర్ మీద దాడి చేయించింది. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అటు పట్టం నరేందర్ రెడ్డి కానివ్వండి, లేదంటే భోగమోని సురేష్ కానివ్వండి, వీళ్ళే ప్రోత్సహించిరట. చాలా స్పష్టంగా లగచర్ల పోయి మనం కనుక చూస్తే అర్థమవుతుంది అక్కడ కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది. ఇక పునరావాస తర్వాతే ప్రక్షాళన. మూసి కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. ఇప్పుడు ఇందాక మనం చూసినాం, ఇక్కడ ఏమున్నది, ఈనాటిలో చూద్దాం ఎగ్జాంపుల్గా. మూసి ప్రక్షాళన జరగాల్సిందేనా హైకోర్టు, రైట్, సేమ్ వార్త. ఇక్కడ చూడండి, మూసి ఆక్రమణలు తొలగించాల్సిందేనా హైకోర్టు. ఇక్కడ వెలుగులో ఏమున్నది, ఎస్, మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందేనా హైకోర్టు. ఇక్కడేమున్నది చూడండి, పునరావాసం తర్వాతే ప్రక్షాళన, మూసి కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. అంటే వీళ్ళకు నెగిటివిటీని కూడా వాళ్ళు పాజిటివ్గా మలుచుకుంటారు. ఎక్కడైతే మూసీలో ఏమో జరిగిపోద్ది, ఏమో అయిపోద్ది అని చెప్పి వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేసి అక్కడ నిజంగా వాళ్ళ పోరాటాన్ని కాస్త వీళ్ళ వైపుగా మర్చుకొని రాజకీయంగా ప్రయత్నం చేసినాయి ఈ రెండు పార్టీలు, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ. ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఏమైపోయింది, ఆ నిర్మాణాలు తొలగించాల్సిందే, సర్వే చేపట్టండి, సర్వే చేపట్టి ఆ తర్వాత వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి వెసులుబాటు కల్పించినా తొలగించండి. రాష్ట్ర ప్రభుత్వం పాటించేదే అది. కానీ ఏమో జరిగిపోతాను రాద్ధాంతం చేసింది మీరు కదా. ఇక కోట కాటగలుస్తుందా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ నిర్ధారణపై గందరగోళమట. ఇక కర్ణాటకలో మరో అవినీతి, 46,000 కోట్ల భారీ స్కామ్. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో మొత్తం మీద మూసీకి సంబంధించి హైకోర్టు ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక ప్రధాన వార్తగా అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ చేసినాయి. తర్వాత మాగునూరు ఘటనకు సంబంధించి ఒకటి, తర్వాత మంతనిలో